కూలికి ఎవరు బిడడం లేదు, వెళ్ళిపోదామా? ఇంటికి పోయి ఏం చేద్దాం అన్న? ఇంటికి పోయినా ఖాళీగా కూర్చోలే కదా, ఎవరో ఒకరు వస్తారు, దేవుడు ఉన్నాడు, చూద్దాం, సాయంకాలం వరకు వెయిట్ చేద్దాం. ఏం చేస్తాం? ఎండ ఎక్కువ ఉంది, బోరింగ్ అన్న కొట్టు, కనీసం నీళ్ళన్న అయిపోదాం. కుర్తా పాన్న నీళ్ళు తాగుదాం బా. ఇక్కడ పనేం లేదు, వేరే అడ్డ మీదకన్నా పోదాంపా. పొలం పని ఉంది, 4 కావాల కూలీలు, వస్తారా? టాప్కి వచ్చినాడు, 1000 రూపాయలు అడుగుదాం, పోదామా? 1000 రూపాయలు కూలి, ఓకేనా? ఓకే, 1000 రూపాయలు కదా, ఇస్తా. సాయంత్రం 6 గంటల వరకు, ఓకే, రండి. Saya మంచిగా saya మేనేజర్ సార్ కూలీ వాళ్ళు ఇంకా తక్కువ మంది పడతారు అనుకుంటా, నేను తీసుకొని వస్తాను కొంతమందిని. ఓకే సార్, ఓకే సార్. పొలంలో పని ఉంది, వస్తావా? వస్తానయ్యా. సరే, నాకు ఏది న్యాయం అనిపిస్తుందో అది ఇస్తా. సర్లే. ఏమింగా ఎవరు పనికి పిలుచుకోలేదా? తెలుసుకోలేదా? పొలంలో పని ఉంది, వస్తావా? వస్తాయి. నాకేం న్యాయం అనిపిస్తుందో అది ఇస్తా. ఓకే, ఓకేనా? పద. ఏమయ్యా, పనికి ఎవరు పోలేదా? ఎక్కడా పోలేదయ్యా, ఎవరు పిలుచుకోలే పనికి. మమ్మల్ని చూసి ఎవరు పిలవడం లేదయ్యా, పొద్దున్న నుంచి ఈ ఎండలో ఇట్టనే కూర్చోని. సరే, నా దగ్గర పని ఉంది, పోదామా? పనే అంతకన్నా భాగ్యం మేముందయ్యా, వస్తాం పదండి అయ్యా. రండి. మేనేజర్, కూలీలందరూ పని ముగించుకొని వస్తున్నారు, అందరు కూలి డబ్బులు ఇవ్వాలా. ఓ పని చేయి, లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇయ్యి, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయ్యి. ఓకే సార్. ఓకే, కూలీ డబ్బులు తీసుకొని లాస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ రండి. తలా 200 ఇస్తాడా? మనం చేసిన పనికి 100 ఇచ్చినా సార్లే. మనిషికి 1000 రూపాయలు సార్ ఇమ్మన్నాడు. 1000 రూపాయలా మనం చేసిన పనికి? ధర్మప్రభు, 2 రోజులు భార్య పిల్లలతో కడుపు నిండా అన్నం తినొచ్చు మనం. అయ్యా, గంట పని చేసిన దానికి 1000 రూపాయలు ఇచ్చినారయ్యా, మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి. ధర్మప్రభులు అయ్యా, ఒక్క గంటకి 1000 రూపాయలు కూలి ఇచ్చారు, 2 రోజులు కడుపు నిండా భోజనం చేస్తామయ్యా. ధర్మాత్ముడు మాకు 1 గంటకు 1000 రూపాయలు ఇచ్చాడు. అవునా? ఆ, రండ్రా. గంటకి 1000 రూపాయలు ఇస్తున్నా అంటే మనం పొద్దున్న నుంచి ఎన్ని గంటలు పని చేసినాం? 12 గంటలు అంటే మనకి 12,000 వస్తుందా? రే, 12,000 వస్తాయి. 12,000కి నేను ఒక ఫోన్ కొనుక్కుంటా. నేను నా అప్పు తీర్చుకుంటా. ఈ సంవత్సరం అయినా నా పిల్లలు కొత్త బట్టలు కొంటాను. నేను ఫుల్ పార్టీ చేసుకుంటా. గంటగా 500 ఇచ్చినోడా 6,000 అవుతుంది కదా, సార్లేండి. ఇదిగో మీ కూలి 1000 రూపాయలు. 1000 రూపాయలేనా? ఏమింత మోసం, ఏమింత అన్యాయం? నాకు తెలియదు, అయ్యగారిని అడిగారు. ఏమయ్యా, 1000 రూపాయలే ఇచ్చినారు. ఏమైంది, తక్కువ ఇచ్చినామా? ఎంత అన్యాయం, ఎంత మోసమయ్యా, ఎంత దుర్మార్గమయ్యా. మేము పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలు పనిచేసిన దానికి మా కూలీలందరూ కలిపి మీరు 1000 ఇచ్చినారు. వాళ్ళేమో గంట వచ్చి తుడిచినందుకు వాళ్ళకు 1000 రూపాయలు ఇచ్చినారు. ఇదేం అన్యాయం అయ్యా? సోదరా, పొద్దున కూలీకి మాట్లాడుకునేటప్పుడు నీకు ఎంతకు మాట్లాడుకున్నా? 1000 రూపాయలు అయ్యా.
ఎంత ఇచ్చినా 1000 రూపాయలు అయ్యా. ఇంకేం తక్కువైంది నీకు? మోసమయ్యా ఇది. అంటే నీకు తక్కువ ఇచ్చినందుకు కాదు, వాళ్ళకు ఎక్కువ ఇచ్చినందుకు నీకు కడుపులో మంట కలుగుతుందా? వాళ్ళు కడుపు నిండా తింటా అంటున్నందుకు నువ్వు కడుపులో మంట పోసుకుంటున్నావా? ఇందుకే మా అకౌంటెంట్కి చెప్పిన, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయ్యి, లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇయ్యి అని. ఈ బుద్ధి బయట పెట్టడానికే. ఇందు గురించే దేవుడు చెప్పినాడు, కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని. నీ సాటి కూలికి నువ్వు జాలి చూపెట్టాలా, నేను కాదు. నువ్వు ప్రేమ చూపెట్టాలా, నేను కాదు. ఎంత అసూయ పెట్టుకున్నావు చూడు. క్షమించండి అయ్యా. నువ్వేమయ్యా, నువ్వు క్రిస్టియనే కదా, తెలివి లేదా? నిందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని మన దేవుడు చెప్పలేదా? నీ బలం వాళ్ళ బలం ఒకటేనా? నువ్వు 12 గంటలు పని చేయగలవు, వాళ్ళు 1 గంట 2 గంటలకు మించి పని చేయలేరు. 2 రోజుల నుంచి వాళ్ళకి పని లేదు. వాళ్ళ ఆకలిని చూడు, వాళ్ళ అవసరాన్ని చూడు. ఈరోజు బలం ఉంది కదా అని చెప్పి నువ్వు చేయగలుగుతున్నావు, రేపు పొద్దున నీ పరిస్థితి కూడా వాళ్ళ మాదిరి అవుతుంది. నీ బలం ఉడిగిపోతుంది, నీ వయసు తరిగిపోతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏమి? శాశ్వతమా నీ బలము? నీకు ఒకరోజు ఈ పరిస్థితి వస్తే ఏం చేస్తావు? ఆలోచన చేయి. పరిష్కారం నీ సాటి కూలీ పట్ల. క్రైస్తవునివే కదా, వాళ్ళని పట్టించుకున్నందుకు దేవుని క్షమాపణ అడుగు, ప్రార్థన చేయి, పరిష్కారం అడుగు దేవుణ్ణి. దేవుడు చూపిస్తాడు. నీ సాటి కూలీకి నువ్వు జాలి చూపెట్టాలి, నేను కాదు. నువ్వు ప్రేమ చూపెట్టాలి, నేను కాదు. ఎంత అసూయ పెట్టుకున్నావు చూడు. నీ బలం ఉడిగిపోతుంది, నీ వయసు తరిగిపోతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏమి? శాశ్వతమా నీ బలము? వాళ్ళని పట్టించుకున్నందుకు దేవుని క్షమాపణ అడుగు, ప్రార్థన చేయి, పరిష్కారం అడుగు దేవుణ్ణి. దేవుడు చూపిస్తాడు. నా దేవా, నా ప్రభువా, నా యేసయ్య, నన్ను క్షమించు నాయనా. ఆ సావుకారికి ఉన్న ప్రేమ, జాలి, దయ నా సాటి కూలి మీద నాకు లేకపోయింది. నన్ను క్షమించు ప్రభువా. నేను పాత్రను కాను, కానీ నన్ను క్షమించే దేవుడవు నీవేనయ్యా. నిజమే ప్రభువా, నా సాటి కూలిని నేను ప్రేమించలేకపోయాను. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అని చెప్పినా నేను అది చూపించలేకపోయాను. నన్ను క్షమించు ప్రభువా. అయ్యా, నీ కృపలో, నీ ప్రేమలో నన్ను క్షమించు. నాకు పని దొరికింది, నాకు కడుపు నిండింది అని అనుకున్నానే కానీ నా సాటి కూలికి పని లేదు, అతడు పస్తు ఉన్నాడని చూడలేకపోయాను. యేసయ్య, నన్ను క్షమించు దేవా. దేవా, నాకు కూడా ఒకరోజు ఆ పరిస్థితి వస్తుంది దేవా. నిజమే, ఈరోజు ఉన్న బలము, ఈరోజు ఉన్న వయస్సు శాశ్వతం కాదు యేసయ్య. నేను ఒకప్పుడు బలహీనుడని అయిపోతాను దేవా. ఆయన కోసమో నా కోసమో కాదు నాయన, అందరి కోసం పరిష్కారం చూపించు దేవా. ప్రార్థన చేస్తే పరిష్కారం చూపించే దేవుడు నిజమే యేసయ్య. నేను నమ్ముతున్నాను, నీ కృపలో, నీ ప్రేమలో నాకు పరిష్కారం చూపించు. నాతో మాట్లాడు దేవా. నన్ను క్షమించు యేసయ్య, పరిష్కారం చూపించు యేసయ్య. ఆమెన్. హలో హలో, చెప్పు శ్వేత. అనే ఎక్కడున్నావు? ఇంటికి వస్తున్నా. ఇంట్లో టమోటాలు ఉల్లిగడ్డలు అయిపోయినాయి, వచ్చేటప్పుడు తీసుకొస్తావా? సరే. మర్చిపోకుండా తీసుకోరా. సరే శ్వేత, తీసుకొని వస్తున్నా ఇంటికి. ఉంటాను మరి. 105 కేజీలు ఉల్లిగడలు 105 కేజీలు. రానమ్మ రాండి, రానన్న రాండి. 105 కేజీలు ఉల్లిగడలు 105 కేజీలు. రానన్న రాండి, చాలా మంచిగా ఉన్నాయి. రానన్న మహారాష్ట్ర ఉల్లిగడలు 105 కేజీలు బాబు. ఉల్లిగడలు 105 కేజీలనా, చాలా తక్కువ తీసుకోనా. మంచి మహారాష్ట్ర సరికి ఎట్లుంది చూడనా. అన్నీ మచ్చలు మచ్చలు నల్ల నల్లగా ఉన్నాయి కదనా, ఏరుకుంటాలేనా? ఏరుకునేదంతా ఏం లేదనా. తీసుకుంటే 105 కేజీలు తీసుకో. లేదు నీ కేజీ ఏరుకుంటా అంటే కేజీ 50 రూపాయలు నీ ఇష్టం. మళ్ళీ తీసుకుంటా అంటే కేజీ 50 రూపాయలకు తీసుకో. బాగునేటివన్నీ నువ్వు తీసుకొని వెళ్తే బాగాలేంటి ఎవరు కొంటారు? మా నెత్తికి వేసుకొని కొట్టుకోవాలనా? బాగునే దాంట్లతో పాటు బాగాలేనిటివి కూడా కలిపి అమ్ముతేనే అన్న వ్యాపారం జరిగేది మాకి. అలా అయితేనే నీకు 105 కేజీలు ఇస్తా. బాగునే దాంట్లతో పాటు బాగాలేనిటివి కూడా కలిపి అమ్ముతేనే అన్న వ్యాపారం జరిగేది. ఓకేనా? ఒక 5 కేజీలు వేసి. నిజమే ప్రభువా,
ఆ ఉల్లిగడ్డలు అమ్మే ఆయన చెప్పిన మాట నిజమే. అవును తండ్రి, నీ వాక్యం రోమీలకు రాసిన పత్రికలో కూడా అదే సెలవిస్తుంది. నాకు ఇప్పుడే జ్ఞాపకం వస్తుంది ప్రభువా. బలవంతుడు బలహీనుల దౌర్బల్యమును భరించబద్దులై ఉన్నారు. మనల్ని మనమే సంతోషపెట్టుకొనక బలహీనులను సంతోషపెట్టాలని, వారికి మేలు చేయాలని, వారికి క్షేమాభివృద్ధి చేయాలని నీ వాక్యం చెబుతుంది. నీకు స్తోత్రం యేసయ్యా. నిజమే ప్రభువా, ఈ వాక్యాన్ని మేము అనుసరిస్తే తరతరాలకు పరిష్కారం దొరుకుతుంది ప్రభువా. ప్రతి బలహీనుని చెయ్యి బలవంతుడు పట్టుకోవాలా. అప్పుడే నాయన ఇద్దరు కలిసి నిలబడతారు ప్రభువా. థ్యాంక్ యూ యేసయ్యా, నాతో మాట్లాడినందుకు. నీకే స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం తండ్రి. అరే గంగరాజు, రే రమేష్, అరే వంశీ, రండ్రా, అందరు రండి. ఒక మంచి ఆలోచన వచ్చింది, మాట్లాడుకుందాం. రండి రండి. రే, ఒక మంచి ఆలోచన వచ్చిందిరా, వినండి. మన వాళ్ళకి మనం సాయం చేసుకోకపోతే ఎలారా? నిన్న ఆ ద్రాక్ష తోట యజమాని అదే కదరా చెప్పింది. సాటి కూలి ఎడల మనము జాలి దయ చూపించకపోతే ఎవరు చూపిస్తారా? అరే నిజమే కదరా. మన వయస్సు, మన బలము, మన శక్తి ఏదో ఒక రోజు క్షీణించిపోతుంది కదరా. మనం కూడా ఏదో ఒక రోజు అలా నిలబడాల్సిందే కదరా. మన ఆరోగ్యము, మన వయస్సు, మన శక్తి శాశ్వతం కాదు కదరా. మనకు కూడా ఏదో ఒక రోజు అలాంటి పరిస్థితి వస్తుంది కదరా. తరతరాలుగా నిలిచిపోయే మంచి ఆలోచన వచ్చిందిరా, దాన్ని పాటిద్దాంరా. నా మాట వినండిరా. ఏం బాబు, ఇద్దరు కూలీలు కావాలా? వస్తారా? మట్టి పని ఉంది. వస్తామయ్యా. బాబ్జన్నా రా, పని దొరికిందిరా. ఆయన కూడానా? ఆయన అంత బలహీనంగా ఉన్నాడు. నీలాంటి వాళ్ళు కావాలి నాకు ఇద్దరు. సార్, నాలాంటోడు కావాలంటే మీకు 500 కూలి, మీకు నాలాంటి వాళ్ళు ఇద్దరు కావాలంటే 3000 అవుతుంది. అదే మా ఇద్దరిని తీసుకున్నారంటే మీకు 2000 అవుతుంది. ఆలోచించుకోండి. నాకు బలం ఉంది, ఆయనకి అనుభవం ఉంది. ఎంత పనైనా కానీ టయానికి మీ పని అయిపోగొడతాము. బలము బలహీనతల గురించి ఆలోచించకండి. మీ పని ఎంత ఉందో చూపించండి, టయానికి మేము అయిపోగొడతాము. బలంతో పాటు అనుభవం కూడా కావాలా. అప్పుడే పని తొందరగా అనుకునే టైంకి అయిపోతుంది. అంతే అంటావా? అనుభవం ఉందా ఆయనకు బాగా? సార్, ఈయనకు చాలా అనుభవం సార్. శూన్యగా, సన్నగా, బలహీనంగా ఉన్నాడని తక్కువ అంచనా వేద్దండి. ఈయనకు చాలా అనుభవం ఉంది. నీ బలము, ఆయన అనుభవం ఎంత ఉందో చూద్దాం. ఒకటి, పని అయినాకనే మీ కూలి డబ్బులు ఇచ్చేది, అంతవరకు ఏమి ఇయ్యను. సరే సార్. సరే, ఆటో మాట్లాడతాను, వచ్చేసేయండి. కూలికి వస్తారయ్యా? వస్తాం సార్. ఇంటికాడ పని ఉంది. వస్తాం. కూలి ఎంత? 2000 సార్. ఏమయ్యా 2000? మనిషికి 1000 సార్. అవునా? అవు సార్. ఏమన్నా అంత డిమాండ్ 2000? ప్రతి ఒక్కరికి సమానంగా కూలీ రావాలని మా అన్న రూల్ పెట్టినాడు సార్. అవునా? ఒకరిస్తే ఎంత? 500. అది కదే, 500 తీసుకోండి. లేదు సార్, మా అడుగునే తక్కువనే సార్. చూడు, ఆలోచించు ఒకసారి. లేదు సార్, సరిపోతుంది సార్ మా ఇద్దరికి సమానంగా. కష్టం కదా పెట్టుంటే. సరే రండి. అయ్యా, పని ఎంత అయిపోయింది అయ్యా, ఒకసారి చూసుకోండి అయ్యా. అవునా? చూస్తాను. బాగా చేసినారు బాబు. ఈయనను బట్టి నేను చాలా తక్కువ అంచనా వేసినాను. చాలా బాగా చేసినారు. నువ్వు చెప్పింది నిజమే బాబు. బలమే కాదు, అనుభవం కూడా ముఖ్యం. పని బాగా చేసినారమ్మా, సంతోషం. ఇదిగోమ్మా, నేను ఒప్పుకున్న కూలి 2000. ఇదిగో. థ్యాంక్స్ అయ్యా, వందనాలు అయ్యా. బాబ్జనా, ఇదిగో మన కూలి 2000. సారు పని బాగా చేసినాడు అంటున్నాడు. నా బలము, నీ అనుభవము, ఇది 2000 మన కూలి. అన్నా, నీ కూలి. ఏం చిన్న కూలి 1000 రూపాయలు ఇస్తున్నావు? నాకెందుకు చిన్న 1000 ఇస్తున్నావు? ఈరోజు నువ్వు రాకపోతే నాకు పనే లేదు. నేను చేసిన కష్టం నాకు 500 చాలు చిన్న. నువ్వే 1500 ఇస్తావు. లేదు బాబ్జన్న, నా బలానికి 1000 రూపాయలు, నీ అనుభవానికి 1000 రూపాయలు.
సో మన ఈ 2000 కూలీలో నీకు సగం నాకు సగం తీసుకో ఈ 500 కూడా. ఒకప్పుడు నేను జులాయిగా తిరుగుతున్నప్పుడు, తాక్కుంటా బాధ్యత లేకుండా తిరుగుతున్నప్పుడు నువ్వే నన్ను చేయబట్టుకొని పని నేర్పించినావనా. ఇప్పుడు నేను బలంగా ఉన్నానని పని నేర్చుకుంటానని నేను ఎట్లా వదిలేస్తానన్నా. ఇప్పుడు ఈరోజు నేను భార్య పిల్లలతో 3 పూట్ల ప్రశాంతంగా తింటున్నా అంటే ఒకప్పుడు నువ్వు పని నేర్పించినావు నాకు. నేను ఎట్లా వదిలేస్తానన్నా. ఇంకేం మాట్లాడొద్దు బాబ్జన్న. దేవునికి స్తోత్రం. ఇప్పటి నుంచి నీ అనుభవము నా బలం. నువ్వు నా చేయి పట్టుకో, నేను నీ చేయి పట్టుకుంటాను. ఇప్పటి నుంచి మనం కలిసి పనిచేద్దాం బాబ్జన్న. దేవునికి స్తోత్రం. స్తోత్రమేసయ్యా, స్తోత్రం ప్రభువా. నీ ఉపమానం సత్యం ప్రభువా. నీ ప్రతి మాట సత్యం నాయన. మా జీవితాలను మారుస్తుంది ఏసయ్యా, తరతరాలను మారుస్తుంది ఏసయ్యా. అవును ప్రభువా, నీ ఉపమానాన్ని ఈరోజు నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నాయన. నేను తెలుసుకోవడమే కాదు నాయన, నీ ఉపమానం ద్వారా తోటి క్రైస్తవానికి సువార్త చెప్పాను. ఆ సువార్త ఫలించింది ఏసయ్యా. నాయన, అతడు మారు మనసు పొందుకొని ఒక బలహీనుడి చేయి పట్టుకొని నిలబడినాడు. తరతరాలకు నిలిచిపోయే పరిష్కారం. గొప్ప దేవుడు ఏసయ్యా. థ్యాంక్ యూ ఏసయ్యా, థ్యాంక్ యూ ఏసయ్యా. మేము బలహీనుల చేయి పట్టుకోవడానికే మమ్మల్ని నీవు బలవంతులుగా చేసి ఉన్నావు తండ్రి. నీకే స్తోత్రం ఏసయ్యా. మా బలాన్ని సద్వినియోగపరుచుకునే ధన్యత మాకు ఇచ్చి ఉన్నావు. స్తోత్రం నాయన, స్తోత్రం ఏసయ్యా. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము యుగ యుగములు మీకే కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.